హాయ్ అండి, వెల్కమ్ టు ఈశ్వరస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకుతో చికెన్ ఫ్రైని మీకు చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 3 ఇలాచి, దాల్చిన చెక్క ఒక 1 ఇంచు, ఒక పలావ్ పువ్వు, ఒక 4-5 లవంగాలను కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, మంచి వాసన వచ్చే వరకు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, ఫ్లేవర్ అనేది పోతుందండి. అందుకని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త రంగు మారి ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు శుభ్రం చేసిన కరివేపాకును వేసుకోవాలండి. ఈ కరివేపాకును కూడా లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో కానీ మీడియంలో పెడితే ఆ మసాలాలు కూడా మాడిపోతాయండి. అందుకని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఒక కప్పు వేసుకోవాలి. వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా కాస్త వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక 1/2 కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకుని దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా వస్తూ ఉంటుంది. ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. కారం అనేది వేసుకోకూడదండి, అందుకని కారానికి తగ్గట్టుగా బ్లాక్ పెప్పర్ పౌడర్ని మాత్రమే వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకోవాలండి. వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి చికెన్ మొత్తం కూడా మెత్తగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఇలా వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కరివేపాకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ ఫ్రైని రసం రైస్తో కానీ సాంబార్ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.